ఒక 2 రోజుల కింద ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక బంజారాహిల్స్లో ఒక పెద్దమ్మ టెంపుల్, ఆ టెంపుల్ మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నుంచి కావచ్చు చాలామంది దాని గురించి మాట్లాడారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? అసలు ఒక దేవాలయానికి సంబంధించిన స్థలం ఉంది అక్కడ, అలాగే టెంపుల్లో కొంచెం ఎంక్రోచ్మెంట్ కావచ్చు, అక్కడ డిస్ట్రక్షన్ కావచ్చు, ఏదైతే పగలగొట్టారు అని చెప్పి కూడా బయటికి వినికిడి వచ్చింది. అసలు జరిగిన విషయం ఏంటి? దాని మీద మీ స్పందన ఏంటి? విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో నచ వాయువ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రశ్చత్తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ. మన రాష్ట్రంలో లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలలో లేదా భారతదేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పురావస్తు శాఖ లేదా పురాతన దేవాలయాలపైన లేదా దేవాలయాలపైన లేదా హిందువులపైన ఏ అరాచకం జరిగినా అది కేవలం ఇదివరకు ముష్కరులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటనలు విన్నాం మనం. గతంలో ఔరంగజేబ్ మొఘలాయి ప్రాంతాలలో అప్పుడు చేసినటువంటి 50,000 దేవాలయాలని ధ్వంసం చేస్తే మనం ఈ మధ్య 2021లో 22వ తారీఖు జనవరి రోజు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని 500 సంవత్సరాలు పట్టింది ఈ దొంగలతో కొట్లాడి కేసు గెలిచి మన దేవాలయమే నిరూపించుకోవడానికి కట్టాం. సో ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే కూలగొడుతుంది. అంటే ఇది ప్రమాద సూచిక. దేనికి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు, ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయేడి గుర్ర పడుగులు ఏరుపడును, చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కితే బ్రతక నేర్చేరు. ఆనాడే 300 ఇప్పుడు 400 సంవత్సరాలు అయింది వారు వచ్చి. పక్కా నవాబుల టైంలో ఆ నవాబును మెప్పించి 7 ఎకరాల 13 గుంటల జాగను వారు విరాళంగా తీసుకొని ఆ మఠాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఆనాడు నవాబుల టైంలో ఒక అన్యమతస్థుడైన సిద్ధయ్యను మన ధర్మంలోకి తీసుకొచ్చి వారికి ఒక ప్రథమ శిష్యరికాన్ని ఇచ్చారు. బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు ఒక మంచి స్థానాన్ని కల్పించారు. హరిజనుడు ఈరోజు దళితుడు అని చెప్పి పిలిచేటువంటి జాతిలో ఉన్నటువంటి మాది కక్కయ్యను మంచి స్థానంలో తీసుకో సమాధి కట్టి ఇప్పుడు ఒక మాది కులస్తుల వ్యవస్థలో వారు ఒక సమాధి నిర్మాణం చేశారు. అలాంటి వ్యవస్థను వీరబ్రహ్మేశ్వర ఊహించి భూత భవిష్యత్ వర్ధమానంలో భాగంగా ఈ ధర్మం పైన చాలామంది దండెత్తారు. కానీ 800 సంవత్సరాలు మొఘలాయిలు ఔరంగజేబ్ పాలన నడిచిన, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నడిచి ఈ దేశంలో ఎంతో సొత్తును కొల్లగొట్టిన, ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసిన, గరక తిన్న గాడిద తెచ్చింది కానీ గరకెప్పుడు జావలేదన్న సిద్ధాంతం వల్ల ఈరోజు అల్లూరు సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, తాంత్యా తోపే, చంద్రశేఖర్ ఆజాద్, స్వామి వివేకానంద, దయానంద, మీరు నేను లాంటి వాళ్ళు చాలామంది ధర్మయుద్ధాన్ని పోరాడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రంలో ఇప్పుడు 75 నుంచి 85 సంవత్సరాల మధ్యలో మనం ఉన్నాం. 60 సంవత్సరాలు ఒక కాంగి పార్టీ ఏలినప్పటికీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏలినప్పటికీ, 15 సంవత్సరాలు చంద్రబాబు గారు ఏలినప్పటికీ, ఒక 100 సంవత్సరాల దేవాలయాన్ని బంజారాహిల్స్లో పనిగట్టుకొని బోనాల పండుగ తెల్లారే ఒక ఎంఆర్ఓ గారు ఎంపీ పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్యే పర్మిషన్, కలెక్టర్ ఉప కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ గారు వర్షాకాలంలో గొడుగులు పట్టుకొని మరి ఆ యొక్క వారి సైన్యాన్ని తీసుకెళ్ళి దగ్గరుండి విగ్రహాన్ని ధ్వంసం చేయడమో, విగ్రహాన్ని తీసేసి ఆ దేవాలయాన్ని పడగొట్టారంటే ఇది హిందువుల మీద ప్రత్యక్షంగా జరిగేటువంటి ఒక దాడి. అందులో కులగొట్టిన ఆమె హిందువా, ముస్లిమా, క్రిస్టియనా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా హిందూ ధర్మం మీద ఇది దాడి అని మనం ప్రత్యక్షంగా అనుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే హిందువులు వారు రాధా మనోకృష్ణదాస్ గారు చాలామందిని ఇతరులను గొర్రెలు అంటున్నారు. నేనైతే హిందువులు కొండ గొర్రెలు అంటున్నా. ఎందుకంటే వీడి మీద తనిన, ఆవులను కోసిన, దేవాలయాలు గులగొట్టిన, ముత్యాలమ్మ దేవాలయాన్ని గులగొట్టిన, రామమందిర మీద మసీదు కట్టిన మన నిధులలో ఉన్నాము. ఎప్పటి నుంచి? 1000 సంవత్సరాల నుంచి. సో 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సపోర్టుగా ఈ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటి చిన్న చిన్న మతాల మధ్య చిచ్చులు పెట్టి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఆ ఏరియా నుంచి పోయారు పైకి. సో ఇప్పుడు అక్కడ ఎలక్షన్ మూమెంట్లో ఏదో ఒక రచ్చ లేపి దానికి ఏదో న్యాయం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పనిచేసే ప్రయత్నం జరగాలనే కోరికతో జరిగినట్టు నేను అనుకుంటున్నా. గతంలో ఫిలిం నగర్లో హనుమాన్ దేవాలయం మీద అటు దాష్టికమే జరిగి అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద 30 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు కడుతున్నారు. దాని పక్కనే మోరీ పక్కన 13 గుంటల జాగిచ్చి తుడిపెట్టుకున్నారు.
అక్కడ ఎమ్మెల్యేకు ఆ పాపం ఉంటుంది, అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వారికి కూడా ఉంటుంది, అక్కడ ఈ జిల్లాకు ఉన్న కలెక్టర్ కూడా ఆ పాపం ఉంటుంది. ఎందుకంటే అది ఇప్పటి దేవాలయం కాదు, ఇది కూడా ఇప్పటి దేవాలయం కాదు. మరి ఇది కేవలము పోనీ నడి రోడ్డులో ఒక హైవేలో చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, తీసేసాము అంటే సరే దాని గురించి విశ్లేషణ ఇవ్వండి. అలా తీసేయదలుచుకుంటే రోడ్డు మధ్యలో మీకు ఇప్పుడు రామచంద్రాపురం దగ్గర ఒక నాగులమ్మ దేవాలయం ఉండేది గతంలో, మణి రోడ్లో రామచంద్రాపురం బెరంగూడ మధ్యలో. దానికి లారీలో యాక్సిడెంట్ అయితే తీసేశారు, దాన్ని పక్కన కట్టించారు. దాని ప్లేస్లో ఏ మసీదును చర్చిని తీసినట్టు నాకు చరిత్ర ఆధారం లేవు. ఇస్నాపూర్లో కూడా ఒక దేవాలయం ఉంది, దాన్ని కూడా నాగులమ్మ దేవాలయం తీసేసి రోడ్డు నుంచి పక్కన కట్టి ఇంకొకటి దేవాలయం ఇచ్చారు. అదే ముత్తంగిలో ఒక మసీదు రోడ్డు మీద ఉన్నదని ఒక కలెక్టర్ వెళ్ళి దానికోసం వాదన చేస్తే హైదరాబాద్ నుంచి కొంతమంది ముస్లిం లేదా ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు గుండాలుగా వచ్చేసి ఆ కలెక్టర్ను నూకేసి చెయ్యరగొట్టారు గతంలో ఒక 5-15 సంవత్సరాల కింద విషయం చెప్తున్నాను. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కలెక్టర్ల మీదనే జరిగితే సిద్ధాంతమే ఇక్కడ మనకు దిక్కు దిశ లేదు. ఈరోజు నిర్మానుషంగా ఉన్నటువంటి అమ్మవారిని ధ్వంసం చేశారంటే ఇది పోయే కాలం చాలా దగ్గరకు వచ్చింది అనేటువంటిది కాలజ్ఞానం ప్రకారం నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే స్వామివారు చెప్పారు, తల్లిదండ్రి గురువు దైవం మూలందున, తల్లిదండ్రి గురువు దైవం మూలందున, తల్లి పూజ్య ముఖ్య మెల్లరకును, సృష్టికంతటికి నీ స్త్రీ ప్రధానము గదా, కాళికాంబహం కాళికాంబ. గోల్కొండలో చాలా ఘనంగా బోనాలు చేసినటువంటి గొర్రె జాతి, ఈ గొర్రెలు కోసుకొని తినే జాతి, అలాగే సికింద్రాబాద్ మహంకాళమ్మ దగ్గర సిగాలుగిన జాతి, అలాగే లాల్ దర్వాజా దగ్గర బోనాలు పండుగ చేసేసి బోనం ఎత్తుకొని అడ్డం దొడ్డం వాదించినటువంటి జాతి ఈరోజు అమ్మవారి దేవాలయంలో కూడా ఎవడు రాడే? ఎటువయ్యారు ఈ శివసత్తులంతా? ఎటువయ్యారు ఈ హిందూ సంఘ నాయకులంతా? ఎటువయ్యారు? అక్కడున్న వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? అంటే ఈ అధికారులందరూ హిందువులు కాదా? ఈ తెలంగాణలో హిందువులు లేరా? 95% ఉన్న హిందువులకు జరిగితే ఎవడో విహెచ్పి వస్తుంది, ఆర్ఎస్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఆ టీవీ ఛానల్ వస్తుంది, ఈ స్వామీజీ వస్తాడని చూసేటువంటి కొండ గొర్రెలు ఎక్కువ ఉన్నంతసేపు ఈ దాష్టికాలు హిందువుల మీద జరుగుతాయి.